రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తేనే వారి యొక్క జీవితాల్లో వెలుగు అనేది వస్తుంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచి జూలై 1 నుంచి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు నేను నిజమైన దివ్యాంగుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి వారి యొక్క పరిస్థితిని బట్టి వారికి అందవలసిన ప్రభుత్వ పథకాలు కొంతమంది నిజమైన దివ్యాంగులకి అందకపోవడం వలన ఈ యొక్క వీడియోని నేను మీ ముందు పెడుతున్నాను. చదరం సర్టిఫికేట్లలో సమస్యలు ఉన్నాయనేసి ఏర్పాటైన ప్రతి యొక్క ప్రభుత్వానికి కూడా తెలుసు. 2009 నుంచి ఈ చదరం సర్టిఫికేట్లు డిజిటలైజేషన్ అంటే చదరం బోర్డు ద్వారా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ చదరం బోర్డు ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్లు 2019 నుంచి 2018 వరకు డిఆర్డిఏ అధికారులు, వికలాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన వారు, జిల్లా వైద్యాధికారులు ఈ యొక్క సర్టిఫికేట్లను ఆ దినాల్లో మంజూరు చేసేవారు. అయితే 2018 వరకు ఈ యొక్క సర్టిఫికేట్లు మంజూరు విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగాయి. చాలామంది అనర్హులైన వారు ఈ యొక్క దివ్యాంగుల సర్టిఫికేట్లను పొందుకుంటున్నారు. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లుగా ఉన్నాయనేసి 2018లో తెలుగుదేశం గవర్నమెంటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డిఆర్డిఏ ద్వారా ఇచ్చే ఈ సర్టిఫికేట్ల విధానాన్ని పూర్తిగా ఆపేసి దీన్ని డిజిటలైజేషన్ చేస్తే ఆన్లైన్లో ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా అవైలబుల్గా దొరికేటట్లుగా ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది 2018 నుంచి. అది డిసిహెచ్ఎస్కి అప్పగించడంతో ఆన్లైన్లోనే 2018 నుంచి చదరం సర్టిఫికేట్లు పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 2009 నుంచి 2018 వరకు మంజూరైన సర్టిఫికేట్లు మళ్ళీ ఆ దివ్యాంగుడు ఆ సర్టిఫికేట్ను పోగొట్టుకుంటే తిరిగి ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేదు. అయితే ఇలాంటి పరిస్థితులను దివ్యాంగులు కొంతమంది అనుభవిస్తున్నారు. సర్టిఫికేట్ లేకుండా ఒక పెన్షన్ మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోవడం వలన ఇతర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏ పథకానికి కూడా అర్హులు కాలేకపోతున్నారు. కాబట్టి వారిపైన ఒక అధ్యయనం చేసి మంచి దృష్టి పెట్టి ప్రభుత్వం ఎవరికైతే 2009 నుంచి 2018 వరకు చదరం బోర్డు ద్వారా సర్టిఫికేట్లు ఇచ్చారో వారందరినీ కూడా రీవెరిఫికేషన్ చేయించి ఎవరికైతే భౌతికంగా సర్టిఫికేట్లు లేవో ఆధార్ నెంబర్తో ఆన్లైన్లో వారి యొక్క డేటాను చెక్ చేసి వారికి సర్టిఫికేట్ ఉన్నట్లుగా చదరం ఐడి నెంబర్ ఉంటే వారికి వెంటనే ఆ నెంబర్ అనుసరించి సర్టిఫికేట్లను జారీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందనేసి ఇందు మూలంగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అర్హులైన దివ్యాంగులందరికీ కూడా చదరం సర్టిఫికేట్లు అనేవి చాలా అవసరం. వారి యొక్క వికలాంగత్వానికి సంబంధించిన స్కీములకి వారు అర్హులుగా అవ్వడం చాలా మంచి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తెరిగి ఎవరికైతే ఇంతవరకు చాలా వరకు 2019 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా
సచివాలయం వాలంటీర్స్ ద్వారా సదరన్ సర్టిఫికేట్లని ఆడిట్ చేసిన చాలా వరకు వాలంటీర్లు వారి యొక్క నెంబర్ని బట్టే పెన్షన్లు ఇస్తున్నారు తప్ప మీకు సర్టిఫికేట్ లేదు కదా, మీరు ఎందుకు సర్టిఫికేట్ చేసుకోలేదు, మీరు సర్టిఫికేట్ వెంటనే చేసుకోవాలి, లేకపోతే సంబంధిత సచివాలయం సిబ్బంది ఈ యొక్క విషయాన్ని గ్రహించి వెంటనే వాళ్ళకి సర్టిఫికేటు ఇష్యూ అయ్యే దిశగా చర్యలు చేపట్టాలి. అయితే అది జరగలేదు. అయితే ఎప్పుడైనా ప్రతి గ్రామంలో ఉన్న దివ్యాంగులు పెన్షన్ పొందుతున్న ప్రతి దివ్యాంగుడికి సదరన్ సర్టిఫికేట్ భౌతికంగా ఉందా లేదా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు తెలుసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్ లేకపోతే వెంటనే వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ ఇబ్బంది వలన చాలామంది బాధలు అనుభవిస్తున్నారు. అట్లాగే రెండో సమస్య, పూర్తిస్థాయి మంచానికి పరిమితమైన దివ్యాంగులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. వారు ఈ యొక్క సర్టిఫికేట్ లేకపోవడం వలన, లేకపోతే ఈ యొక్క డిఎంహెచ్ఏ పెన్షన్ గురించి అవగాహన లేకపోవడం వలన కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుకుంటున్నారు. కాబట్టి వారందరినీ వెంటనే గుర్తించి ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్కి 15,000 పొందుకొని దిశగా వారికి సహాయం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆ డిఎంహెచ్ఓ పెన్షన్ మంజూరు చేయాలనేసి కూడా కోరుతూ ఉన్నాం. డిఎంహెచ్ఓ పెన్షన్ విషయంలో 2019 నుంచి ఈ స్కీము అమల్లో ఉన్న చాలామంది సచివాలయం సిబ్బందికే ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించి అవగాహన లేకపోవడం, మెడికల్ నోడల్ ఆఫీసర్కి కూడా ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించి అవగాహన లేకపోవడం, వీటిలన్నిటిని పరివాసనలో తీసుకొని దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలామంది దివ్యాంగులు అర్హులై ఉన్న వారు అప్లై చేసుకోవడానికి సరైన ప్రచారం అనేది ప్రభుత్వం చేయకపోవడం వలన ఈ యొక్క స్కీమ్లో నిజమైన దివ్యాంగులు మంచానికి పడి ఉన్నారు. వారి అర్హులు కాకుండా పోయారు. వారిపై దృష్టి పెట్టి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన దివ్యాంగులు ఉన్నారు. నారా లోకేష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో చాలామంది దివ్యాంగులు కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా చాలామంది దివ్యాంగులు కనబడుతున్నారు. మంత్రుల దగ్గరకు కూడా చాలామంది దివ్యాంగులు వారి యొక్క గోడును వెళ్ళబుచ్చుతున్నారు. మేము ఎందుకు ఈ 15,000 రూపాయలకి అర్హులు కాలేకపోతున్నాం, మేము మంచానికే పడి ఉన్నాం కదా, మా పరిస్థితి మీరు చూడండి అనేసి వాళ్ళు వెళ్ళిన వెంటనే వారి యొక్క పరిస్థితిని బట్టి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదో అర్థం కాలేదు. కానీ త్వరగా వారిపైన దృష్టి పెట్టి వారందరికీ అలాంటి వారిని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే వారికి డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 అందించే దిశగా చర్యలు చేపట్టాలని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.